హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యూజీసీ అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇది కీసర ప్రాంతంలో ఉందండి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రెప్యూటెడ్ కాలేజ్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అని మనం చూసినప్పుడు, ఇది ఒక సెరీన్ ఎన్విరాన్మెంట్లో దాదాపు 35 ఎకరాల స్థలంలో నిర్మించబడి ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్ను 2005లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. సో 2005లో ఎస్టాబ్లిష్ చేయబడి దాదాపు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్తో పాటు బీఫార్మసీ, ఎంబీఏ వంటి కోర్సులు కూడా ఇందులో ఉన్నాయి. విత్ ఇన్ ద కాలేజీ హాస్టల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉందండి. సో ఈరోజు మనం ఈ క్యాంపస్ని వర్చువల్ టూర్ చేయడానికి వచ్చినాము. సో ఇందులో భాగంగా ఇది ఎంట్రన్స్ అండి, చూస్తున్నారు కదా, మంచి ఎలివేటెడ్ ఎంట్రన్స్. మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంది. మనకి దీని బ్యాక్ సైడ్ కానీ చూసినప్పుడు మనకి ఎస్ఆర్ డిజి స్కూల్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. మొత్తం అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉంది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది కాలేజ్ అనేది. సో ఇప్పుడు మనం మన గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోకి మనం ఇంటర్నల్గా మూవ్ అవుతూ ఉన్నామండి. సో మనం లోపలికి వెళ్తున్నట్లయితే, సో దిస్ ఇస్ ఏ ఎలివేటెడ్ ఎంట్రన్స్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక మంచి ఆర్చ్తో కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది. సో సెక్యూరిటీ కూడా చాలా బందోబస్తుగా ఉంటుంది ఇక్కడ. పిల్లలు బయటకు వెళ్ళడానికి రావడానికి కూడా ఫుల్లీ డిసిప్లైన్ క్యాంపస్ అండి, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ ఇది. సో మనం లోపలికి ఎంటర్ అవుదాం, చూద్దాం ఎలా ఉంది క్యాంపస్ అని చెప్పేసి. సో మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా కనిపిస్తుంది క్యాంటీన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా బ్లాక్ 5 అండ్ ఎమర్జింగ్ ఏరియా, స్పోర్ట్స్ ఏరియా అంతా కూడా ఉంది. రైట్ సైడ్ 3rd and 4th ఇయర్ బ్లాక్, ప్రిన్సిపల్ రూమ్, అడ్మినిస్ట్రేషన్ రూమ్ అంతా కూడా కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫార్మసీ అండ్ హాస్టల్ బ్లాక్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మనకి అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ అండ్ సెంట్రల్ లైబ్రరీ కూడా మనకి అవైలబుల్ అనేది ఉంది. సో మీరు చూస్తూ ఉన్నారు, మనకి రైట్ సైడ్లో కానీ మనం ఒకసారి తిరిగి చూసినప్పుడు ఇదంతా కూడా స్పోర్ట్స్ ఫెసిలిటీ అండ్ బ్లాక్ 5 మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో బ్యాక్ సైడ్ కానీ చూసినప్పుడు మనకి క్యాంటీన్ ఫెసిలిటీ అనేది, అదేవిధంగా దానికి పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ అండ్ సివిల్ అండ్ మెకానికల్ బ్లాక్స్ అనేవి కూడా మనకు కనిపిస్తున్నాయి. మనకి లెఫ్ట్ సైడ్లో కానీ మనకి తీసుకున్నప్పుడు ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండ్ 3rd and 4th ఇయర్, 2nd ఇయర్ సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ అనేవి కూడా రిమైనింగ్ ఈసీఈ, సిఎస్సి రిలవెంట్గా ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి అటువైపు కానీ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సపరేట్ బ్లాక్ అనేది మనకు కనిపిస్తుందండి. సో ఫస్ట్ ఇయర్ బ్లాక్ సైడ్ నుంచి మనం కానీ కొంచెం రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే అక్కడ ఫార్మసీ బ్లాక్ అనేది ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ సపరేట్గా కూడా మనకి ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. సో చూస్తున్నారు కదా, ఏ బ్యూటిఫుల్ సెరీన్ ఎన్విరాన్మెంట్లో రవీంద్రారెడ్డి సార్ ఎవరైతే ఈ ఫౌండర్ ఆఫ్ ది కాలేజెస్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఎంతో అద్భుతమైనటువంటి, ఈయన ఎన్ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సార్ ఐపీఎస్ ఆఫీసర్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ విద్యా సంస్థని నిర్మించడం అనేది జరిగింది. సో అందువల్ల ప్రతి ఏరియాలో కూడా ఈ ఇంజనీరింగ్ స్కిల్ కానీ, ఆర్కిటెక్చర్ స్కిల్ కానీ ఒక కేటగిరికల్గా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంత అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్, దాదాపు 35 ఎకరాల క్యాంపస్ అండి ఇది. సో మీరు చూసినట్లయితే ఒక లష్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఒక స్ట్రక్చర్డ్ డిజైన్తో కూడుకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో కీసర ప్రాంతంలో ఏదైతే ఈ కాలేజీ వ్యవస్థాపితమైంది ఉందో, ఇది 2005వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ కాబడి సో మంచి ఫలితాలను సాధిస్తూ ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్తో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యతో పాటు అదేవిధంగా మంచి డిసిప్లిన్తో కూడుకున్నటువంటి విద్య కూడా ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. సో మనం క్యాంపస్ని 1 సెక్టార్ వారీగా ఎక్స్ప్లోర్ చేద్దామండి. లెట్ us జంప్ ఇంటు ద క్యాంపస్. స్పోర్ట్స్ ఎరీనా ఏదైతే ఉందో దాని యొక్క వర్చువల్ టూర్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నేను నిల్చొని ఉన్నానండి, ఇది ఫుట్బాల్ కోర్ట్. సో ఈ ఫుట్బాల్ కోర్ట్ అనేది నాకు తెలిసి ఇదంతా కూడా, నేను ఏదైతే నిల్చొని ఉన్నానో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి. ఇట్స్ నాట్ ద న్యాచురల్ గ్రాస్. ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్తో పాటు 300 మీటర్స్ యొక్క ఏదైతే మన రన్నింగ్ ట్రాక్ ఉందో ఇదంతా కూడా టర్ఫ్తో చేయబడింది అనమాట. ఒకవేళ పిల్లలు పడ్డా కూడా ఎటువంటి దెబ్బలు తగలకుండా కూడా కేవలం ఈ ట్రాక్ యొక్క వాల్యూ వచ్చేసి 1.5 crore వరకు ఉంటుందండి. 1.5 కోటి పెట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క రన్నింగ్ చేసేటప్పుడు దెబ్బలు పడ్డా తగలకుండా ఉండడం కోసం తయారు చేసినటువంటి ఒక సెన్యూర్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఈ యొక్క స్పోర్ట్స్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అట్రాక్షన్ చెప్పొచ్చు. అవుట్డోర్ స్పోర్ట్స్లో మనం అన్ని స్పోర్ట్స్ను కూడా కవర్ చేస్తాము. సో తల్లిదండ్రులు, పిల్లలు చాలామంది చూస్తుంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు, ఎందుకంటే మీరు చాలామంది విద్యార్థులందరూ కూడా నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్లో చదివి మీకు ఎటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ లేక పిల్లల యొక్క స్థితిగతులు ఏదైతే ఉన్నాయో తిరోగమన స్థాయిలో ఉంటున్నాయన్నమాట. అంటే వాళ్ళు న్యాచురల్ పెర్ఫార్మెన్స్ కన్నా దిగిపోయి పిల్లలు పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి నుంచి మీరు ఇంత అంటే లష్ గ్రీన్, లగ్జూరియస్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఈ కాలేజీలో కానీ మనం కానీ చేరినట్లయితే
సో మీ పిల్లలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఈ గ్రౌండ్ ఎంత ఖూబ్సూరత్గా ఉందో చూడండి. 300 మీటర్స్ మొత్తం లేన్స్ వారీగా 1 2 3 4 5 6 మెంబర్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవసరమైనటువంటి మార్కింగ్తో పాటు ఒక ప్లాస్టిక్ టర్ఫ్తో కూడుకున్నటువంటి రన్నింగ్ ట్రాక్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ గ్రాస్, ఎక్కడైతే ఫుట్బాల్ ఆడేటప్పుడు పిల్లలకి ఎటువంటి గాయాలు కావడం కూడా దిస్ ఇస్ వెరీ స్మూత్, చాలా స్మూత్గా ఉందండి ఈ యొక్క టర్ఫ్ అనేది కూడా ఏదైతే ఉందో. సో ఇది ఒక ఫుట్బాల్ కోర్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో దీని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో బాస్కెట్బాల్ కోర్ట్ అనేది కనిపిస్తుందండి. వీల్ కవర్ ద బాస్కెట్బాల్ కోర్ట్. సో ఈరోజు మనము స్పోర్ట్స్ ఫెసిలిటీలో భాగంగా బాస్కెట్బాల్ కోర్ట్ను మనం చూస్తూ ఉన్నామండి. ఈ బాస్కెట్బాల్ యొక్క కోర్టు ఇప్పుడు మనం అక్కడ కూడా చూసాము. ₹1,50,00,000 పెట్టి రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినటువంటి రవీంద్ర రెడ్డి సారు ఇప్పుడు ఇక్కడ ఈ బాస్కెట్బాల్ కోర్టులో ప్రత్యేకత ఏంది? బాస్కెట్బాల్ కోర్టులో అన్ని కాలేజీల్లో దాదాపు ఒక 30 కాలేజెస్ వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలేజీలో బాస్కెట్బాల్ కోర్టు ఉంది. అందరూ కూడా ఏం చేశారంటే నేలను తీసుకున్నారు, దాని మీద పెయింట్ వేసేసారు డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ వైట్, ఈ కలర్స్ నేల మీద మంచిగా సిమెంట్ పాలు పోసేసి ఇది చేస్తారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పడ్డప్పుడు మోకాళ్ళతోటి దోక్కుపోతుంటాయి. సో వీళ్ళు మాత్రం కంప్లీట్గా ఇది ప్లాస్టిక్ అండి. ఇప్పుడు ఏదైతే నేను నిల్చొని ఉన్నాను చూస్తున్నాను కదా, ఇదంతా కూడా ప్లాస్టిక్తో కూడుకున్నటువంటి ఇది నేల ప్లాస్టిక్తో కూడుకున్నటువంటి కవర్ చేసేస్తున్నారు అనమాట. దీనివల్ల పిల్లలు పడ్డా ఎంత మనం అగ్రెసివ్గా గేమ్ ఆడినాడు కూడా పిల్లలకి ఎటువంటి గాయం అనేది అవ్వదు అని చెప్పేసి ఉందన్నమాట. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన స్వలాభం కోసం చేసేటువంటి ప్రయత్నంలో కాంట్రాక్ట్ ఇచ్చేసి గాలికి వదిలేసేసి ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. నాకు తెలిసి అయితే తెలంగాణ కాలేజీలో ప్లాస్టిక్ టర్ఫ్ తోటే, అదేవిధంగా ఇంత సొఫిస్టికేటెడ్గా బాస్కెట్బాల్ గ్రౌండ్ కానీ లేకపోతే ఫుట్బాల్ గ్రౌండ్ కానీ ఏ కాలేజీలో లేదు. బాస్కెట్బాల్ గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్స్ దాదాపు ఒక 10-15 కాలేజెస్లో తెలంగాణలో ఉన్నాయి. కానీ ఇంత సొఫిస్టికేటెడ్గా జనరల్గా ఏంటంటే ఇప్పుడు మేము పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్లో ఉంటాం. మా దగ్గర కూడా ఇది ప్లాస్టిక్తో చేయలేదండి, సింథటిక్ ప్లాస్టిక్ అంటారు దీన్ని. దీంతో వేస్తే ఏంటంటే మనకి ఎంత ఇదైనా కూడా మనకి గాయం అనేది అవ్వదు. సో ఇది ఈ యొక్క స్పోర్ట్స్ ఫెసిలిటీ అండి. మనకి రైట్ సైడ్గా తీసుకున్నప్పుడు బ్లాక్ 5 అనేది మనకు కనిపిస్తుంది, మనం చూస్తూ ఉన్నారు. సో ఒక ఆర్కిటెక్చర్గా కూడా తీసుకున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉందండి. సో బ్లాక్ 5లో పిల్లలందరూ ఇదంతా కూడా ఇంక్యుబేషన్ సెంటర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, అదేవిధంగా ప్లేస్మెంట్ సెల్స్, అదేవిధంగా ఎక్సలెన్సీ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అన్నీ కూడా దీంట్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఇది మనకి బ్లాక్ 5తో కూడుకున్నటువంటి సమాచారం అన్నట్టు. సో మనం నెక్స్ట్ క్యాంపస్ను ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇటు చూడు మహేంద్ర, బ్లాక్ 3 కానీ మనం తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాబ్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంది. మనకి ఇందులోనే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కనిపించేదంతా కూడా మనకి లైబ్రరీ సెక్షన్ అండి. సెంట్రల్ లైబ్రరీ, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి లైబ్రరీ విస్తరించి ఉంది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. లెట్ us move on to other section. Virtusa Center of Excellence for Artificial Intelligence Managed Services, AIMS and AIOFs in collaboration with Geetanjali College of Engineering and Technology. సో ఈ వర్చుసా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, అసలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉంటే వాళ్ళ కాలేజీలో ప్రధానంగా యూజ్ ఏంటి అంటే అండి, ఏదైతే ఎప్పుడైతే మనకు ఉందో ఇండస్ట్రీకి అదేవిధంగా మన అకాడమిక్ ఎన్విరాన్మెంట్కి ఎప్పుడు చాలా గ్యాప్ అనేది ఉంటుంది. సో ఈ గ్యాప్ని పూరించడం కోసం మనం ఏం చేస్తామంటే, ఎవరైతే ఇండస్ట్రీలో పెద్దవారు అయితే ఉన్నారో, ఇండస్ట్రీలో బాగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి IBM అనుకోండి, వర్చుసా అనుకోండి, క్యాడెన్స్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ జైంట్స్ అనమాట. సో ఈ వర్చుసా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అకాడమిక్లో కూడా ఒక మంచి కల్చర్ తీసుకురావడం కోసము, మార్కెట్లో జరిగేటువంటి అనేక పరిణామాలని కాలేజీ సిస్టమ్ తోటి ఇంటిగ్రేట్ చేయడం కోసము ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అనేవి ప్రారంభించబడతాయి. ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చాలా ఉన్నాయండి. అందులో వర్చుసా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కూడా ఒకటి. మనకి ఈసీఈ పిల్లలకు సంబంధించినటువంటి మరొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను.